హాయ్ బిగ్ బాస్ లవర్స్. ఈరోజు నామినేషన్లు రచ్చ రచ్చ అయిపోయింది మొత్తం. కాస్త ఆ మాత్రం ఈ మాత్రం 2 రోజులే కదా, పెద్ద ఎవరు సీరియస్ అవ్వలేదు. నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ఏదో కొద్దిగా ఒకళ్ళిద్దరు మాత్రమే సీరియస్ అయ్యారు. పర్వాలేదులే, కొంచెం స్మూత్గానే వెళ్తున్నట్టుంది. సోనియా తప్ప మిగతా వాళ్ళు ఎవరు మరీ అంత హైపర్ అయినట్టు కనపడలేదు. కొద్దిగా నాగమంటి కంట తను ఎవరో అందరూ కొద్దిగా బయటికి పంపించే ప్రయత్నం చేశారని చెప్పి, ఆ ఫేక్ ఎలిమినేషన్లో అందరూ ట్రై చేశారని చెప్పి కొంచెం నిన్నంతా కూడా కొద్దిగా అతను కొంచెం హైపర్ అయ్యాడు. తర్వాత సోనియా కొంచెం హైపర్ అయింది తప్ప, సో మిగతా మేజారిటీగా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా సరే ఓకేలే బాగానే ఉన్నారనుకుంటే, ఇవాళ అస్సలు రచ్చ మొదలైపోయింది. నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం రచ్చ అంతా మొదలైపోయింది. ఈరోజు ఎపిసోడ్ మొదలెట్టడం నిన్నటి దాంట్లోనే, నిన్న ఎక్కడైతే గొడవ స్టార్ట్ అయిందో దాన్నే మళ్ళీ కంటిన్యూ చేశారు. అసలు యష్మి గౌడని ఎందుకు నువ్వు లీడర్గా చేసావు అని చెప్పి నిన్న సోనియా నిన్ననే తగులుకుంది. ఆ తగులుకున్న దాన్ని ఇవాళ కూడా కంటిన్యూ చేశారు. సరే మొత్తానికైతే కొంచెంసేపు అయిన తర్వాత ఈ గొడవ అంతా సద్దుమణిగిందా అంటే సద్దుమణగకుండానే బిగ్ బాసే దాన్ని అక్కడికి కట్ చేసి ఈ రోజులోకి వచ్చాడు. సరే సెకండ్ డే మొత్తం అందరూ మళ్ళీ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ అందరూ యాజ్ యూజువల్గా డ్యాన్సులు చేశారు. మనకి ఎలాగ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర రోజు డ్యాన్సులు చేశారు. ఎప్పటిలాగానే విష్ణుప్రియ డ్యాన్స్ ఎరగదీసింది. సో ఇదంతా కామన్. ఆ తర్వాత మొదలైంది అసలు రచ్చ. నామినేషన్ స్టార్ట్ అయినాయి. నామినేషన్ స్టార్ట్ అవ్వగానే నామినేషన్ స్టార్ట్ చేసే ముందే ఎవరైతే ముగ్గురు లీడర్లుగా వచ్చారో, నిఖిల్, నైనిక, అలాగే యష్మి గౌడ, ఈ ముగ్గురిని కూడా ముగ్గురికి 3 నెక్లెస్లు ఇచ్చారు బిగ్ బాస్. ముగ్గురికి 3 నెక్లెస్లు ఇచ్చారు. ఆ నెక్లెస్లు వేసుకుని అదే కలర్లో ఉన్న చైర్స్, సపరేట్గా చైర్స్ ఇచ్చారు. ఒక 3 చైర్స్. వాటిలో కూర్చుని కొద్దిగా ఆ చైర్స్లో కూర్చుని మీరు జడ్జిమెంట్ చేయండి, మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా మీరు జడ్జిమెంట్ చేయండి, ఈ నామినేషన్ల వరకు మొత్తం మీరు ముగ్గురు జడ్జెస్గా ఉండండి అంటే, సరే ముగ్గురు 3 నెక్లెస్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 3 నెక్లెస్లు వేసుకుని ఆ 3 నెక్లెస్లు కూడా వీళ్ళ యొక్క పవర్కి గుర్తు అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ ముగ్గురు కూడా నామినేషన్లు జరుగుతాయి కదా, నామినేషన్లు సపోజ్ నేను ఒక 2 నామినేషన్ చేశాను అనుకోండి, ఆ 2లో ఎవరినన్నా ఒకళ్ళని రక్షించాలనుకుంటే ఈ ముగ్గురులో ఎవరైనా సరే రక్షించవచ్చు. లేదంటే వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చంపేసి 2 వాళ్ళు ఆటోమేటిక్గా రక్షించబడతారు. సో అట్లాగా పవర్ ఇచ్చారు. సో ఆ పవర్ని ముగ్గురులో ఎవరు ఫస్ట్ వెళ్ళి ఒక కత్తిలాగా పెట్టారు ఎదురుకుండా, బజర్ మోగంగానే నిఖిల్, నైనిక, యష్మి గౌడ, ఈ ముగ్గురులో ఎవరు పరిగెట్టుకెళ్ళి ముందు ఆ కత్తిని పట్టుకుంటే వాళ్ళు ఆ పవర్ని ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని వీళ్ళు ఎలా ఉపయోగించుకున్నారో చూద్దాం. ఫస్ట్ సోనియాకి ఇచ్చారు. సోనియాకి అవకాశం ఇచ్చారు, నువ్వు నామినేట్ చేయి, నామినేషన్స్ నీతోనే స్టార్ట్ చేయండి. సరే సోనియా ఎవరిని నామినేట్ చేయడం మొదలెట్టిందంటే, ఫస్ట్ బేబక్కని అందరూ అనుకున్నదే, బేబక్కని నామినేట్ చేస్తుంది సోనియా అనేది. ఎందుకంటే నిన్న కిచెన్లో ఏదైతే జరిగిందో, ఆ కిచెన్లో జరిగిన వ్యవహారం తర్వాత అక్కడ సోనియా బేబక్క మీద హైపర్ అవ్వడం జరిగింది. అది తర్వాత కూడా కంటిన్యూ అయినట్టుంది. సో ఆ కిచెన్ వ్యవహారాన్నే ప్రత్యేకంగా చెప్పింది, నువ్వు సరిగా అసలు కిచెన్లో బాధ్యతారహితంగా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, అది పప్పు మాడిపోతుంటే కూడా నువ్వు పట్టించుకోలేదు, ఆ కిచెన్లో అదేదో కుక్కర్ సరిగా లేకపోతే నువ్వు పట్టించుకోలేదు, చివరికి ఆ మాడిపోయిన పప్పు నేను తినాల్సి వచ్చింది, మరి దానికోసం నేను నామినేట్ చేస్తాను అని చెప్పి సరే నామినేట్ చేసింది. సరే రెండోది అయితే వీళ్ళు సరే ఎప్పుడైనా డిఫెండ్ చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి, బేబక్కేమో అది టెక్నికల్ అంశం, నాకు సంబంధం లేదు, అది విజిల్ పాడైపోదు, విజిల్ సరిగా పనిచేయకపోతే దాన్ని నేనేం చేయనంది. ఎనివే మొత్తానికి నువ్వు అక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, ఓన్లీ కుక్కర్ వ్యవహారమే కాదు, నువ్వు టోటల్గా కిచెన్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు, నువ్వు సరిగా అది నువ్వు అందరూ కూడా ఆకలేస్తున్న టైంలో కూడా నేను సరైన టైంలో చేస్తానులే అని చెప్పి లేట్ చేసి తీరా అందరికీ ఆకలేస్తున్న టైంలో నాకు ఒంట్లో బాగాలేదని పక్కకు కూర్చున్నావు.
సో అందువల్ల అందరూ ఆకలితో మాడాల్సి వచ్చింది. సో నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని చెప్పింది. ఈ బేవక్కేమో నాకు కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పింది. కరెక్టే, నీకు ఒంట్లో బాగుండకపోతే ముందే చేయవలసింది ఆ మాట. ముందంతా కూర్చొని నేను కరెక్ట్ టైంలో మొదలెడతానని చెప్పావు, సరే నువ్వు మొదలెడతావు కదా అని అందరూ నీ మీద బాధ్యత వదిలేశారు. తీరా కరెక్ట్గా అందరికీ ఆకలేసే భోజనాల టైం వచ్చేసరికి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి నువ్వు డల్ అయిపోయావు. దానివల్ల మొత్తం అంతా కూడా కిచెన్లో వ్యవహారం అంతా కూడా గబ్బు గబ్బు అయిపోయింది. సో యు ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి నామినేట్ చేసింది. తర్వాత రెండోది ప్రేరణని చేసింది. ప్రేరణని సోనియా ఎందుకు నామినేట్ చేసిందంటే, నిన్న జరిగింది కదా ఈ యష్మి గౌడని లీడర్గా మూడో లీడర్గా చేసిన టైంలో అక్కడ మాట్లాడుతూ వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు కదా, సోనియా అలాగే యష్మి గౌడ తర్వాత నిఖిల్ నైనిక వీళ్ళందరి ముందు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే అక్కడ ప్రేరణ ఎందుకు ఇప్పుడే కొట్టుకుంటున్నారు, ఇదంతా మనం ఎంజాయ్ చేయాల్సిన టైము, ఇంకా అసలు మొదలెట్లే, ఇంకా నామినేషన్లు అవన్నీ మొదలెట్టి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మన అందరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చేది, ఆవేశాలు వచ్చేసి ఇవన్నీ ఉంటాయి. సో ఇది మనం ఇప్పుడే ఎందుకు ఏమీ జరగకుండానే రెండో రోజుకి అసలు ఎవరెవరు ఏమేంటి తెలియకుండానే ఇప్పుడే ఎందుకు ఇంత కొట్లాడేసుకోవడం, ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం అందంట. నువ్వు ఎంజాయ్ చేయాల్సిన టైం ఇది అంటావా అని చెప్పి సోనియా నామినేట్ చేసింది ప్రేరణని. ఎందుకు ఇది నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా ఎంజాయ్ చేయడానికి వచ్చావా, నువ్వు ఎంజాయ్ చేయడం అన్న మాట, ఎంజాయ్ చేయడానికి ఇది టైం అంటాం అనే మాట నాకు నచ్చలేదని చెప్పి సరే సోనియా ప్రేరణని నామినేట్ చేసింది. దానికి ప్రేరణ ఫుల్ హైపర్ అయిపోయింది. ముందు మామూలుగా చెప్పినా కూడా సోనియా కన్విన్స్ కాబట్టి చివరికి హైపర్ అయిపోయినా కూడా సరే హీటెడ్ ఆర్గ్యుమెంట్. హైపర్ అవడంలో మళ్ళీ మధ్యలో జడ్జిలుగా ఉన్న వాళ్ళలో మళ్ళీ నిఖిల్ కలగ చేసుకుని నిఖిల్ మాట్లాడడం, వాళ్ళ తరపున ఏదో ఒకళ్ళ తరపున మళ్ళీ నిఖిల్ మాట్లాడడం. మీరు జడ్జిలుగా కూర్చున్నారే బాబు జడ్జిమెంట్ చెప్పండి అని చెప్పి మిగతా వాళ్ళు చెప్పినా సరే లేదు అదేం రూల్ లేదు, బిగ్ బాస్ చెప్పలేదు, మేము కూడా దీంట్లో మాట్లాడతాం, మా ఒపీనియన్ మేము చెప్తాం అని చెప్పి నిఖిల్ మాటిమాటికి ప్రతి నామినేషన్లోనూ కూడా నిఖిల్ ఎంటర్ అయిపోతున్నాడు. జడ్జిగా కూర్చొని నిఖిల్ ఎంటర్ అయిపోతున్నాడు. సో మొత్తానికి ఇది జరిగిన తర్వాత బజర్ నొక్కంగానే ఇమ్మీడియట్గా ముగ్గురులో యష్మి కూడా అందరికన్నా ముందు పరిగెట్టుకు వచ్చి ఆ కత్తిని పట్టుకుంది. సో యష్మి కూడా ఇప్పుడు ఛాన్స్ ఏంటంటే ఈ ఇద్దరిలో అంటే బేవక్క కానీ ప్రేరణ కానీ నామినేట్ అయిన ఇద్దరిలో ఒకళ్ళని పొడి చేయొచ్చు, ఒకళ్ళని రక్షించవచ్చు. సో ఆ పొడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేట్ అవుతారనమాట. సో అట్లా యష్మి ఏం చేసిందంటే బేవక్కని పొడి చేసింది, బేవక్కని పొడిచిన తర్వాత ప్రేరణకి సేవ్ అయింది. సో అది అయిపోయిన తర్వాత అది కూడా యష్మి కూడా సేమ్ చెప్పింది, నేను కూడా అలాగే అనుకుంటున్నాను, రెస్పాన్సిబుల్ ఇది సేమ్ ఆ కిచెన్ గొడవే అంతా. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఆఫ్రిది నామినేషన్ చేయడానికి వచ్చాడు. నబీల్ ఆఫ్రిది ఎవరిని నామినేట్ చేశాడు అంటే నాగమణి గంటను నామినేట్ చేశాడు. నాగమణి గంటను దేనికి నామినేట్ చేశాడంటే నువ్వు ఎవరితో కనెక్ట్ అవ్వలేదు, నువ్వు అందరితో విడిగా కూర్చుంటున్నావు. యాక్చువల్గా ఇవాళ కూడా నాగమణి గంట అందరికీ దూరంగా అందరూ లోపల ఉంటే హౌస్లో ఉంటే ఇతను హౌస్లో బయట గార్డెన్ ఏరియాలో పడుకుని నిద్రలోకి జారిపోయాడు. కుక్క కూడా మురిగింది, గౌక్కుని లేచాడు. అప్పుడు లేచాడు. సో నువ్వు ఎవరితో కలవకుండా ఎక్కడో నువ్వు మూల కూర్చుంటున్నావు, అందువల్ల నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. సో అలా కాదు, నేను నా ఇది నాకుంది, నేను అందరితో మింగిల్ అవ్వాల్సిన అవసరం లేదు, మింగిల్ అవ్వాల్సిన టైంలో మింగిల్ అవుతున్నాను, నాకంటూ ప్రైవసీ ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ కూర్చుంటున్నాను అని చెప్పి అది చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు కన్విన్స్ కాల. తర్వాత రెండోది ఎవరిని చేశాడు, బేబక్కని చేశాడు. బేబక్క కూడా సేమ్ ఇదే కంప్లైంట్, నువ్వు అందరితోటి మింగిల్ అవ్వట్లేదు అని చెప్పి నేను మింగిల్ అవుతున్నాను సరే ఆ అమ్మాయి చెప్పింది. బేబక్క ఆవిడ కూడా లేదు నేను మింగిల్ అవుతూనే ఉన్నానని చెప్పింది. సో తర్వాత లేదు నా మీద వేరే ఏదో లోపల ఏదో పెట్టుకున్నాడు అఫ్రీది, నా మీద వేరే ఏదో పెట్టుకుని ఈ కేవలం మింగిల్ అవ్వట్లేదు, అందరితోటి మింగిల్ అవ్వట్లేదు అన్నది పైకి చెప్తున్న మాట తప్ప లోపల వేరే ఏదో పెట్టుకుని చేస్తున్నాడని బేబక్క అంది. అందరూ మాట్లాడేసిన తర్వాత మళ్ళీ బజర్ నొక్కంగానే మళ్ళీ యష్మి కూడా ఫాస్ట్గా పరిగెట్టుకు వచ్చి మళ్ళీ ఆ కత్తిని తీసుకుని ఈసారి నాగమణి గంటని పొడిచింది. నాగమణి గంట ఫోటో, ఆ నాగమణి గంటని ఫోటో వచ్చింది. అంటే ఇప్పుడు బేబక్క సేవ్ అయింది,
నాగమణి గంటకి నామినేషన్లోకి వచ్చాడు నాగమణి గంట. సో సేమ్ అందరు సేమ్ నా యష్మి కూడా ఈ 2 ఆర్గ్యుమెంట్లో ఇదే కరెక్ట్, నువ్వు ఎవరితోటి కలవట్లేదు, ఆ కలవట్లేదు అన్న దాంతో నేనే యాక్సెప్ట్ చేస్తున్నాను, నువ్వు ఎవరితో కలవట్లేదు అని చెప్పింది. అప్పుడు కూడా మాట్లాడడానికి నేనేదో మాటికి ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నాడు. అబ్బా ఈ నాగమణి గంట ఫ్లాష్ బ్యాక్లు మాత్రం వెళ్ళలేకపోతున్నాం. సరే ఓకే, అతనికి చాలా కష్టాల్లో వచ్చాడు, కానీ దాన్ని పూర్తిగా ఆ సెంటిమెంట్ని బాగా వాడేస్తున్నాడు. అసలు ఇంకా ముందుకెళ్తే రేపు జరగబోయేది ఆల్రెడీ ప్రోమో చూపిస్తే దాంట్లో అయితే ఇంకా ఘోరంగా మొత్తం అంతా కూడా ఆ సెంటిమెంటే, ఆ పాత సెంటిమెంట్ అంతా కూడా అతనికి ఉన్న కష్టాలు, ఆ సెంటిమెంటు అతను ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ నాకు అనేది అందరికీ కళ్ళంబడి నీళ్ళు ఆడి మొత్తం అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి కళ్ళంబడి నీళ్ళు వచ్చేంత స్థాయిలో చెప్తున్నాడు. సో ఈరోజు అంత చెప్పలేదు కానీ మొత్తానికి ఆ ఫ్లాష్ బ్యాక్ని మాటికి చెప్తున్నాడు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ శేఖర్ భాష వచ్చాడు నామినేషన్ చేయడానికి. శేఖర్ భాష ఎవరు నామినేట్ చేశాడంటే మళ్ళీ నాగమణి గంటని ఎందుకు నామినేట్ చేశాడంటే, నువ్వు అందరినీ కూడా కంటెస్టెంట్స్ని నువ్వు డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు అలా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అని డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను. ఇతనే నేను అసలు అలా నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను మామూలుగా చెప్తున్నాను అంతే తప్ప డిక్టేట్ ఏం చేయట్లేదు నేను. సో వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత శేఖర్ భాష ఇంకొకరిని ఎవరినంటే మళ్ళీ బేబక్కని మళ్ళీ నామినేట్ చేశాడు. బేబక్కని ఎందుకు నామినేట్ చేశాడంటే సేమ్ కిచెన్ ఇష్యూ, పక్క వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం బేబక్క కూడా చేస్తున్నాను. అంటే బేబక్క ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఇద్దరికి మధ్య తేడా ఏంటంటే బేబక్క ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, ఈ నాగమణి కంటే ఏమో యాంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడని ఆ ఇద్దరిని కూడా అతను నామినేట్ చేశాడు. వీళ్ళ మళ్ళీ ఎవరికాళ్ళు చెప్పుకుంటారు కదా, నేను అలా కాదు, నేను ఇలా కాదని వీళ్ళు చెప్పుకున్నారు. మొత్తానికి బజార్ నొక్కంగానే ఈసారి 9గా పరిగెట్టుకొచ్చింది. నిఖిల్ వీళ్ళందరికన్నా కూడా 9గా పరిగెట్టుకొచ్చి ఆ కత్తి తీసుకుని 9గా కూడా మణికంఠను పొడి చేసింది, మణికంఠ ఫోటోని. సో అక్కడ కూడా సేమ్ మళ్ళీ చెప్పాడు, మీరు అలా అనుకున్నారేమో, నేను ఆ అమ్మాయి కూడా చెప్పింది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటే లేదు మీరు అలా అనుకున్నారేమో, నా ఉద్దేశం అది కాదని చెప్పాడు. తర్వాత 4వ నామినేషన్ చేయడానికి బేబక్ వచ్చింది. బేబక్ ఎవరిని చేసింది? ఫస్ట్ పృథ్వీని చేసింది. ఎందుకు చేసింది అంటే, కిచెన్లో నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు, కాబట్టి నేను చేస్తున్నాను, నన్ను బాగాలేకపోయినా కూడా నువ్వు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నువ్వు తాగుతున్న కాఫీ కూడా నేను ఇచ్చిందే, నేను నీకోసం నేను మొత్తం కిచెన్లో కూర్చొని ఇంత చేస్తున్నా కూడా చిన్న హెల్ప్ నాకు చేయడానికి కూడా మీరు ముందు రావట్లేదు, అందులో అందరికన్నా ముందు నువ్వే అసలు హెల్ప్ చేయడానికి రావట్లేదు అని చెప్పింది. అతను లేదు, నేను చేయాల్సిన అవసరం ఏంది, నేను అసలు డిపార్ట్మెంట్ కాదు, రకరకాలుగా మాట్లాడాడు. ఒక టైంలో కొద్దిగా హైపర్ అయిపోయి తర్వాత మళ్ళీ సారీ చెప్పాడు. సో అది అక్కడతో సారీ చెప్పడం దగ్గర అక్కడ ఆగింది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇది ఆగింది కదా అనుకుంటే మళ్ళీ ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్లోకి మళ్ళీ నిఖిల్ ఎంటర్ అయిపోయాడు. జడ్జిగా కూర్చొని నిఖిల్ ఎంటర్ అయిపోయి, నువ్వు అలా కాదు, నువ్వు ఇందాక కూడా చెప్పాను నీకు, నువ్వు మొత్తం సంయమనం కోల్పోతున్నావు, నువ్వు హీటెడ్ ఆర్గ్యుమెంట్ రాగానే అసలు నువ్వు కంట్రోల్ తప్పిపోతున్నావు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తున్నావు అని మాట్లాడాడు. సరే తర్వాత బేబక్క మళ్ళీ ఆఫ్రిదీని నామినేట్ చేసింది. 2వ నామినేషన్ ఆఫ్రిదీని ఎందుకు నామినేట్ చేసింది అంటే, అందరితో కలవట్లేదు, వాయిస్ రైజ్ చేయట్లేదు. నువ్వు అందరితో కలవట్లేదు అంటే, లేదు నేను కలుస్తూనే ఉన్నాను అన్నాడు. నువ్వు అసలు వాయిస్ రైజ్ చేయట్లేదు అంటే, లేదు నేను మాట్లాడుతూనే ఉన్నాను అన్నాడు. లేదు నువ్వు ఇంకా నీ దగ్గర చాలా ఉంది తమ్ముడు, నువ్వు అది రావట్లేదు, నీలోంచి బయటికి రావట్లేదు అంటే చివరికి గట్టిగా అరిచాడు. ఎస్ నా వాయిస్ నేను వినిపిస్తున్నాను, ఇప్పుడు వినిపిస్తున్నా నా వాయిస్ అని గట్టిగా అడిగాడు. అయితే ఏంటంటే ఇలాంటి కారణాలతోటి, అంటే ఎవరితోటి సరిగా మింగిల్ అవ్వట్లేదు, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, లేదంటే నువ్వు నీలో ఇంకా కెపాసిటీ ఉంది, నువ్వు ఇంకా వాయిస్ రైజ్ చేయట్లేదు, ఇట్లాంటి కారణాలతోటి నామినేట్ చేయడం తప్పు, ఈ నామినేషన్ నేను ఏమాత్రం యాక్సెప్ట్ చేయను అన్నాడు. అరే ఇది ఈలోపు ఈ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత బజర్ రాగానే ఈసారి నిఖిల్ పరిగెట్టుకు వచ్చాడు. ముగ్గురు జడ్జిలు ఉన్నారు కదా ఇప్పుడు, ఆ ముగ్గురులో నిఖిల్ పరిగెట్టుకు వచ్చి పృథ్వీని పొడిచాడు. పృథ్వీని మా కత్తి తీసుకుని పృథ్వీ ఫోటోని పొడిచి ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ సేమ్, ఎందుకు అంటే నువ్వు కంట్రోల్
కంట్రోల్ తప్పుతున్నామని మళ్ళీ వాళ్ళిద్దరికి మధ్య, అంటే యాక్చువల్ జడ్జిగా ఉన్న అతను సరే పొడి చేసాడు, అది అయిపోయింది, అక్కడితో అయిపోవాల్సింది పోయి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. దాంతో బిగ్ బాస్ ఎంటర్ అయ్యి ఇది అసలు నామినేషన్లు తప్ప మీలో మీరు ఒకళ్ళకొకళ్ళు సంజాయిషీలు ఇచ్చుకోవడానికి ఇది స్టేజ్ కాదు. మీరు నామినేషన్ చేయదలుచుకున్న వాళ్ళు నామినేషన్ చేయండి, ఎవరన్నా చెప్పాలనుకుంటే అది కాదు ఇది అని చెప్పండి తప్ప మీరు జడ్జిలు వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు సంజాయిషీలు ఇచ్చుకోవడాలు, ఒకళ్ళకి మాట్లాడుకోవడాలు ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత అందరూ బిగ్ బాస్కి సారీ చెప్పారు. సేమ్ ఇందాక పృథ్వీ మళ్ళీ ఇంకొకసారి బేబక్కకి మళ్ళీ సారీ చెప్పాడు. సారీ చెప్పడం కూడా ఆల్మోస్ట్ ఇలా అనుకున్నాడు, అంటే చాలా సారీ గట్టిగానే సారీ చెప్పాడు, పొరపాటే నాది అని సారీ చెప్పాడు. సరే ఇదంతా ఇట్లా ఉంటే అసలు ఇక రేపుడిది ఇంకా ఇప్పటికైంది నలుగురే అయ్యారు, నలుగురు నామినేషన్లే చేశారు. మీకు ఇక రేపుడు నామినేషన్ చూస్తే మాత్రం రచ్చగా ఉంది, ఇంకా ఎంత రచ్చ ఇంకా పెరుగుతుంది. అసలు మీసం మెల్లేస్తున్నాడు నిఖిల్, మీసం మెల్లేస్తున్నాడు. రేపు దాంట్లో ప్రోమో చూస్తే అంతా మాట్లాడుతుంటే మీసం మెల్లేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు. అక్కడ ప్రోమో చూస్తుంటే మాత్రం ఆడవాళ్ళు మాట్లాడుతుంటే మీసం మెల్లేసినట్లా కనబడుతుంది. బట్ ఓవరాల్గా ఎందుకు మీసం మెల్లేసాడు అనేది చూడాలి. రేపు నిఖిల్ మీసం మెల్లేసింది ఎందుకు మెల్లేసి ఉంటాడు, మీరు కూడా మీరేమనుకుంటున్నారో మీరు కూడా రాయండి, ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిఖిల్ ఇప్పుడు ఇవాళ 4 నామినేషన్లు అయినాయి కదా, ఈ 4 నామినేషన్లు చేసిన వాళ్ళు కరెక్ట్ అవునా కదా. అలాగే యష్మి 2 సార్లు, తర్వాత నైనిక ఒకసారి, నిఖిల్ ఒకసారి, మిగతా వాళ్ళని పొడి చేశారు. దీనివల్ల ఏమైంది, పృథ్వీ నామినేట్ అయ్యాడు, అలాగే బేబక్క నామినేట్ అయింది ఒక్కొక్క ఓటుతోటి. 2 ఓట్లు మణికంఠకి పడినాయి, అంటే ఒకటి నైనికది ఒకటి యష్మిది. 2 ఓట్లు నామినేషన్కి మణికంఠకి పడినాయి. సో మిగతా వాళ్ళు సేవ్ అయ్యారు, వేరే వాళ్ళు నామినేట్ చేసినా కూడా వాళ్ళు సేవ్ అయ్యారు. సో ఇది పరిస్థితి. దీని మీద మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా మీ కామెంట్స్ ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఒక లైక్ కొట్టండి, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, ఇదంతా కూడా ఈ బిగ్ బాస్ గురించి ఇవ్వడం ఫస్ట్ టైం చేశాం కాబట్టి కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఒక సబ్స్క్రిప్షన్ కూడా మీరు ఇవ్వండి. తర్వాత చూద్దాం, రేపుడైతే మాత్రం ఇక మామూలుగా లేదబ్బా. ఇవాళ నామినేషన్లు ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి, రేపున్న ప్రోమోని బట్టి చూస్తే మాత్రం మొత్తం అంతా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ రేపు భారీ ఎత్తున జరిగేలాగున్నాయి. రేపు అది చూసిన తర్వాత అసలు నిఖిల్ మేసమ్మెలేయడం కరెక్ట్ అవునా కాదా, దీని మీద రేపు మాట్లాడదాం.